ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వేగినాయి కాబట్టి సిమ్లో తీసేసి హైలో పెట్టి కొద్దిసేపు వేయించుకొని తర్వాత తీసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వేగినాయి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం తీసి పెట్టుకుంటున్నాం. ఇలా చూడండి బాగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా వేగాయో. శుభ్రంగా తీసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత సన్నగా లైట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. తర్వాత పోపు గింజలు వేసేస్తాను. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్ వేసి బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ బాగా రెడ్ కలర్ వేగాయి. తర్వాత మనం తీసి పెట్టుకున్న కాకరకాయలు దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత బాగా కలిపించుకోవాలి ఇట్లా. తర్వాత పసుపు కొంచెం, తర్వాత సాల్ట్ కొంచెం, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు కొబ్బరి కారం ఉంది. ఇది ఎలా తయారు చేసి పెట్టుకున్నాం అంటే ముందుగా కొబ్బరి, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో వేసి పెట్టుకున్నాం. ఈ కొబ్బరి కారం వచ్చేసి దాంట్లో వేసేస్తే కాకరకాయ ఫ్రై అంతే ఫ్రెండ్స్. అడ్డం పెట్టాలి. తగినంత మనం కొబ్బరి కారం వేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి కొత్తిమీర వేసేసాం. అలా అయిపోయింది. ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ. చూడండి ఎలా చేసుకున్నామో. కొబ్బరి కారం వేస్తే బాగా ఎంతో రుచి వస్తుంది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.